login button which website on the home page of the portal. ఈ విధంగా ఉంటుందండి. కొన్ని సర్టిఫికేట్లు అడగడం కూడా జరుగుతుంది. స్టెప్ 8లో వచ్చేసి ఆఫ్టర్ ఎంటరింగ్ ఆల్ డీటెయిల్స్ అప్లోడింగ్ ద రిక్రూట్మెంట్ డాక్యుమెంట్స్ క్లిక్ సబ్మిట్ బటన్ టు సబ్మిట్ ద అప్లికేషన్ ఫార్మ్స్. 49వ స్టెప్ వచ్చే అప్లికేషన్ విల్ రిసీవ్ కమ్యూనికేషన్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ మేర ఫ్యూచర్ రిఫరెన్స్. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ సమాచారం మాత్రమే ఇవ్వడం జరిగింది, అంతేగాని మనకి కావాల్సినటువంటి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ ఇంకా ఓపెన్ కాలేదు. ఇది కేవలం ఒక ఫేక్ వెబ్సైట్లు అండి. నేను కూడా అప్లై చేసుకుందామని ఇలా వెబ్సైట్లో చూస్తున్నాను. ఏ వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం లేదు. ఓన్లీ అంతా వేస్ట్ అని అర్థమయ్యింది. అధికారికంగా ప్రకటన కూడా లేదు. ఇవన్నీ ఫేక్ న్యూస్లు. ఇక్కడ చూడండి, ఏదో డైరెక్ట్ లింక్స్ టు రిజిస్టర్ అని ఉంది కదా, ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. ఏదైనా కానీ ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి పేపర్లో వస్తుంది. ఇక్కడనేమో ఏదో ఊరికే అనవసరంగా వెబ్సైట్లో అవి ఇవి అని యూట్యూబ్లో దాంట్లో కానీ దండిగా పెడుతున్నారు. ఇదేదో ఓపెన్ అయింది అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ ముఖ్యమంత్రి యువనేస్తం వచ్చింది. ఇదేదో ఇక్కడ బ్యాక్ లాస్ట్ అప్డేటు హోమ్ అబౌట్స్ అప్డేట్ వేకెన్సీ న్యూ ఫీచర్స్ ఫీడ్బ్యాక్స్ కాంటాక్ట్. ఇదే వెబ్సైట్ గవర్నమెంట్ మాదిరిగానే ఉంది, కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏమీ కనపడడం లేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీస్ అని ఒకటి ఉంది, ముఖ్యమంత్రి కొనేస్తున్నాడు. ఈడ ఏదో ఏమీ లేదు దీంట్లో. ఈడేదో సర్చ్ బార్ ఉంది, దీంట్లో కూడా ఏమైనా వస్తాయేమో. లేదు న్యూ ఫీచర్స్ మినిస్ట్రీ ట్రేడింగ్ రూల్స్, ట్రేడింగ్ మార్క్స్, ర్యాంకింగ్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, స్టార్స్ రేటింగ్, రాక్స్, CRUs, views, CRUs, and update QR. ఇందులో ఏమీ లేదు. మంచిది కాదు, శత్రువులు. ఉడదాము నిరుద్యోగ భృతి అని. ఉద్యోగ భృతి సర్చింగ్ చేద్దామండి. కాదు